నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ ముంచేస్తోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొరలడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరగ్గా నగరంలో నిన్నటి నుంచి విద్యుత్ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో అరటి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అంతా అతలాకుతలమైంది. ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాకుండా 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం అనేది ప్రధానంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మాగుంట లేఅవుట్ వద్ద ఉన్నాం. రాత్రి నుంచి ఏదైతే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మరియు ఈదురు గాలులకు ఒకవైపు భారీ వృక్షాలు సైతం కూడా నేల కురిగాయి. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇదంతా కూడా రాత్రి భారీ వర్షంతో పాటు భారీ గాలులు వీయడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే రోడ్డుపై ఉన్నటువంటి వృక్షాలు సైతం ఏదైతే ప్లాట్ఫామ్ అంతా కూడా ఏదైతే రోడ్డుకి పడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా ప్రజానీకం అతలాకుతలం అయ్యారు. ప్రజానీకం ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 24 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యుత్ అంతరాయం కలగడంతో ఒకవైపు అంధకారంలో నెల్లూరు జిల్లా ఉండిపోవడంతో ఒక్కసారిగా ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి, మరోవైపు అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో 24 గంటల పాటు నెల్లూరు జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్నటువంటి బాపట్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో తీరం దాటేటువంటి అవకాశాలు ఉండడంతో ఒక్కసారిగా కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడికెక్కడ కూడా ప్రజలను లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే 24 గంటల నుంచి కూడా ప్రజలు ఎక్కడ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ప్రికాషన్స్ జారీ చేశారు. ఒకవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం కూడా పూర్తిగా మునిగిపోయాయి. రహదారులు సైతం చెరువును తలపించేలాగా కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే మాగుంట లేఅవుట్ అంటారు, ఈ మాగుంట లేఅవుట్ ధనికులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ భారీగా కూడా రోడ్స్, అదేవిధంగా ఎప్పుడు సుందరవనంగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా ఒక్కసారి మనం చూస్తే నేల కొరిగిపోయినటువంటి చెట్లు కట్టల ద్వారా ఇప్పటికే కటింగ్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా రాకపోకలన్నీ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ప్రజలు నడుచుకొని వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే యొక్క అధికారుల సూచనల మేరకు ఎక్కడికెక్కడ కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరొకటి ఈ యొక్క తుఫాన్ తీరం దాటేటువంటి సమయంలో దాదాపు 110 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని ఒకవైపు అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మిచాంగ్ తుఫాను ఏదైతే మిస్టరీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ దిశను పూటకు మార్చుకుంటుంది. నిన్న రాత్రి కావలి రామతీర్థం వద్ద ఏదైతే తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు మళ్ళా ఉదయానికి బాపట్ల వద్ద ఈ యొక్క తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వాతావరణ శాఖకు కూడా అంతు చిక్కని విధంగా ఈ యొక్క తుఫాన్ దిశను మార్చుకుంటుంది. మధ్యాహ్నం 4:30 బాపట్ల వద్ద తీరం దాటేటువంటి సమయంలో ఇంకా మరింత వాతావరణం ఏదైతే చలిగాలులతో పాటు తీవ్ర గాలులు కూడా వీస్తాయని చెప్పడంతో అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఏదేమైనా కూడా మిచాంగ్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై భారీ ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, వింజమూరు ఇలా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లల్లోకి నీరు చేరిపోవడం, ఇళ్లల్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా చెడిపోవడంతో ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఒకవైపు రైతులు ఎంతో ఆనందంగా నారుమల్లు వేశారు. నారుమల్లు కూడా తడిచి ముద్దయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం కూడా తీవ్ర నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రహదారులు సైతం చెరువును తలపించేలాగా, అదేవిధంగా కొన్ని గ్రామాలు సైతం మునకకి అయితే చెరువుల్లో నుంచి వాటర్ భారీగా చేరుకోవడం, మునిగిపోయేటువంటి పరిస్థితులు రావడం, అక్కడ ఉన్నటువంటి
చెప్పి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో 24 గంటల పాటు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి ఎవరు రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికెప్పుడు కూడా జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివిధ శాఖల సమన్వయపరుచుకొని అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను పూర్తిగా ప్రజలకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల వద్ద ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎప్పటికెప్పుడు కూడా హాట్ ఫుడ్ ఇచ్చడంతో పాటు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తం మీద మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలంపై తాజా అప్డేట్స్.